రైతు మిత్రులకు నమస్కారం. రాష్ట్రంలో రేపటి నుంచి రైతు భరోసా అమలు అవుతుందా? ముఖ్యంగా రైతు సోదరులకు ఈ యొక్క విషయం వచ్చేసి తప్పకుండా షేర్ చేయగలరన్నమాట. ఎందుకు చెప్తానంటే డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేపే రైతు భరోసా ఈ నెల 13 నుంచే సంక్రాంతికి ముందే అంటే రేపు 13వ తారీఖు ఎల్లుండి పండుగ, తర్వాత పండుగ 2-3 రోజులు ఈ పండుగ ఉంటుంది. ఈ పండుగ అయిపోయిన రైతు భరోసా మరి పడుతుందా అంటే మనకు ఏమని చెప్పారు ప్రభుత్వం, ఈ నెల 13 నుంచి రైతు భరోసా డబ్బులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇస్తామనేది చెప్పేసారు అన్నమాట సంక్రాంతికి ముందే. సో సంక్రాంతికి ముందే అంటే ఇవాటి నుంచి ప్రారంభించాలి, రేపటి నుంచి ప్రారంభించాలి. మరి రేపటి నుంచి అంటున్నారు, అక్కడిక్కడ అంతా చూస్తా అంటే రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి అన్నమాట. మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి పడతాయా లేదా, మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఈ యొక్క కఠిన చర్యలు అనేది కూడా విధించింది అన్నమాట. ఏం లేదండి, వానాకాలంలో 75 లక్షల అర్హులుగా తెలిచేసి గుర్తించినట్లయితే ఈసారి కేవలం 65 లక్షల మంది రైతులకే రైతు భరోసా అందిస్తామని అయితే చెప్పిర్రన్నమాట. ఈ యొక్క సర్వేలు అనేవి కూడా చేపట్టినట్లయితే సమాచారం జనవరి 2వ వారంలోగా పూర్తి చేస్తామని అయితే సర్వేలు చెప్పిర్రు. ఆ సర్వేలో కూడా బయటకు వచ్చినాయి. 65 లక్షల మంది తేల్చేసి గుర్తించినట్టయితే రైతు సోదరులకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు మొత్తం జమ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట. మరి రేపు డబ్బులు పడతాయిరా, ఇవన్నీ ముచ్చడం పక్కకు పెట్టి రైతు భరోసా రేపు పడతాయిరా అంటే మరి రేపు అయితే తెలుసుకుందాం అన్నమాట. డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు నాకు క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం రా అయ్యా అని అయితే చాలామంది బయటికి ఇట్లా అనుకుంటారు. మరి రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు, ఇటు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. మరి రైతు భరోసా అమలు చేస్తుందా, మరి సక్రమంగా రేపటి నుంచి విడుదల చేస్తుందా అనే దానిపై అయితే మనకి ఇంతవరకు అయితే సంక్రాంతి విడుదల చేస్తామనేది చెప్పారు. అది ఒక ఫెస్టివల్ ఉన్నది, అది అసలైన సిసలైన ఫెస్టివల్, అది పెద్ద పండుగ, అది రైతన్నలకు పెద్ద పండుగ అనేది చెప్పిర్రు. మరి సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేస్తారా లేదా, మరి సంక్రాంతికి ముందే అని చెప్పిన వాళ్ళనే ఈ 13వ తారీఖు రేపే అన్నమాట. రేపటితో ముగిసినట్టయితే సంక్రాంతికి ముందు కాదు, సంక్రాంతికి తర్వాత అనైతే వేసుకోవాలన్నమాట అక్కడ చూసుకున్నట్లయితే. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ యొక్క రైతు సోదరులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి రైతు సోదరులారా తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం. డబ్బులకు సంబంధించి కూడా ఉన్నట్టే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే, మీ డబ్బులకు సంబంధించి మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ప్రతి ఒక్కరైతే మన యొక్క ఛానల్ని ఆదరించి అందరూ కూడా కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. కామెంట్ ఉంటుంది కింద, మీ యొక్క కామెంట్లో వచ్చేసి మీ యొక్క అభిప్రాయం వచ్చేసి కూడా ప్రతి ఒక్కరే తెలియజేయగలరు అనమాట. ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి మీరు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారో, మీరు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఈ యొక్క పంట పెట్టుబడి సాయం అనేది టైంకి అందకపోతే మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరే తెలియజేయగలరన్నమాట. ఇదన్నమాట ముచ్చట. ఇంతటితో వీడియో సమాప్తం. మళ్ళీ రైతు భరోసా విడుదల చేసిన వెంటనే తెలియజేస్తాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.